మత్స్యకారుల వలకు కొన్ని అరుదైన రకాల చేపలు పడితే పండుగే. ఎందుకంటే అవి కాసుల వర్షం కురిపిస్తాయి. రాత్రికి రాత్రే కోటీశ్వర్లను చేసేస్తాయి. అందుకే మత్స్యకారులు అలాంటి అరుదైన చేపలు తమ వలకు చిక్కాలని కోరుకుంటారు. ఇక ఒడిశాలో మత్స్యకారుల వలకు ఇలాంటి అరుదైన చేపలే చిక్కాయి. వారిని ఉన్న ఫలంగా కోటీశ్వర్లను చేసేస్తాయి. వారికి చిక్కింది కేవలం 90 చేపలే. అయినా వేలంపాటలో మాత్రం ₹1,00,00,000 వచ్చాయి. దీంతో ఆ మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇంతకీ ఒక్కో చేప 10,000కు పైగా పలికిన ఆ చేప ఏంటి? దానికి అంత డిమాండ్ ఎందుకుంది? పశ్చిమ బెంగాల్ సముద్ర తీరంలో మాత్రమే లభించే అరుదైన చేప తెలియా భోలా. ఈ చేపకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. తెలియా భోలా చేప సాధారణంగా సముద్రంలో కనిపిస్తుంది. బంగారు రంగులో కనిపించే ఈ చేప ఖరీదు బంగారంతో పోటీ పడుతోంది. ఈ చేపల ధర కేజీ 30,000 నుంచి 35,000 వరకు పలుకుతుంది. 2022లో 55 కిలోల చేప ఏకంగా 13 లక్షలకు అమ్ముడుపోయింది. ఇటీవల ఒడిశాలో బాలసోరుకు చెందిన ఒక మత్స్యకారుడికి ఏకంగా 29 తెలియా భోలా చేపలు ఒకేసారి పడ్డాయి. ఒక్కో చేప 20 కిలోలకు పైగా బరువు ఉందని తెలిసింది. దీంతో అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. వీటిని ఘోల్ లేదా బ్లాక్ స్పాటెడ్ క్రాకర్ అని కూడా పిలుస్తారట. అరుదైన సముద్ర చేపలివి. ఎక్కువగా హిందూ పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తాయి. లోతైన సముద్రంలో లభించే ఈ ఒక్కో చేప లక్షల రూపాయలు విలువ చేస్తుంది. ఎందుకంటే ఈ చేప కడుపులో ఉండే కొవ్వు నుంచి మనిషి ప్రాణాలు రక్షించే మందులు తయారు చేస్తారు. ఈ చేప కడుపులో గాలి సంచే ముఖ్యమైనది. ఆ చేపలో చాలా విలువైంది. ఇందులో కొలాజెన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని అత్యంత ఖరీదైన మందుల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే ఫార్మా రంగంలో ఈ చేపకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అంతేకాదు తెలియా భోలా చేప పుష్కలమైన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఈ చేప శరీర భాగాలు ప్రాణాలు కాపాడే క్యాప్సూల్స్ కవర్ల తయారీలో ఉపయోగిస్తారు. ఖరీదైన లైఫ్ సేవింగ్ మందులు, యాంటీ ఏజింగ్ ఉత్పత్తుల క్యాప్సూల్స్ కవర్స్ కోసం ఆ చేప మాలో కొలాజెన్ ఉపయోగిస్తారు. ఆ మందుల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. విదేశీ మార్కెట్లో ఈ చేపకు భారీ డిమాండ్ ఉంది. ఈ చేప బ్లబ్బర్ జీవాన్నిచ్చే మందుల తయారీలో కూడా వాడుతున్నారు. దీంతో ఫార్మా కంపెనీలు వీటి కోసం భారీగా ధరలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉంటాయి. ముందుగానే మత్స్యకారులతో ఒప్పందాలు చేసుకుంటే ఫార్మా కంపెనీలు ఇక జారులకు ఈ చేప చిక్కిన వెంటనే వేలంపాట నిర్వహించడం జరుగుతుంది. అందులో ఒక్కో చేప లక్షల ధరలో పలుకుతుంది. అయితే విదేశీ ఫార్మా కంపెనీలు ఈ చేపలు తీసుకోవడానికి ఎంతైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే సంతానోత్పత్తి కాలంలో ఈ చేపలు తీర ప్రాంతాలు, సమీప నదులు మొదలైన వాటిలోకి వచ్చి చేరుతూ ఉంటాయి. ఈ జాతి చేపలు ఏడాదికి 2 నుంచి 3 మాత్రమే దొరుకుతుంటాయని జాలర్స్ అంటున్నారు. దీంతో ఫార్మా కంపెనీలు వీటి కోసం భారీగా ధరలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉంటాయి. కాబట్టి ఈ చేపను పట్టే మత్స్యకారులకు ఒక్కోసారి కాసుల వర్షం కురిపిస్తుందని వ్యాపారులు అంటున్నారు. ఇదిలా ఉంటే బెంగాల్ ప్రజలు తెలియా భోలా చేపను ఎగబడి కొంటారు. పులస చేపలు వానాకాలం రాగానే ఖచ్చితంగా వస్తాయని అనుకోవచ్చు. అదే తెలియా భోలా అయితే ఎప్పుడు వలకు చిక్కుతుందో తెలియదు. వలకు చిక్కిందంటే ఇక ఆ జాలరి జాక్పాట్ కొట్టినట్టే. అతని జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది. ఒక్కసారిగా లక్షల రూపాయలు చేతిలోకి వచ్చి పడతాయి. అందుకనే స్థానిక మత్స్యకారులు రోజు ఎన్ని చేపలు పట్టినా వారి ఆశ మాత్రం ఈ చేపపైనే ఉంటుంది. ఏదో ఒక రోజు ఇది వలకు చిక్కకపోతుందా, తమ తలరాత మారకపోతుందా అని వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒడిశాలో బాలేశ్వర్ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు కాసుల వర్షం కురుస్తుంది. జలేశ్వర్ ప్రాంతానికి చెందిన కొందరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. సముద్రంలో వారికి అరుదైన తెలియా భోలా చేపలు దొరికాయి. మొత్తం వల్లో 90 చేపలు పడ్డాయి. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 2-3 చేపలు చిక్కితేనే ఎగిరి గంతేసే మత్స్యకారులు ఒకేసారి 90 తెలియా భోలా చేపలు చూసి ఉబ్బితబ్బిబ్బైపోయారు. వీటిని వేలం వేస్తే ఓ కంపెనీ ప్రతినిధులు అక్షరాల ₹1,00,00,000 దక్కించుకున్నారు. వీటిలో ఒక్కో చేప బరువు ఏకంగా 30 నుంచి 35 కిలోలు ఉన్నట్టుగా అక్కడి స్థానికులు తెలిపారు.